భగవంతుని శక్తి, దేవుని శక్తి అనుంది, మన తండ్రి శక్తి అనుంది. అంటే చూడండి, భగవంతుని శక్తి విశ్వశక్తి అంటాం. అంటే అంతటా నిండి ఉంది. అర్థమవుతుందా? అంతటా నిండి ఉంది. అందుకే మనం ఒక వస్తువుకి కాలు తలిగింది అనుకో, ఏం చేస్తాం? గట్టిగా మైక్ లేదుడా, మైక్ ఉంటే నేనే ఇంకోసారి చెప్పేదాన్ని. మైక్ ఇవ్వాలి ఖచ్చితంగా, నాకేం అక్కర్లేదు, మైక్ ఇత్తేయాలి, బువ్వ పెట్టకపోయినా సరే మాకు. ఎందుకంటే అమ్మ గొంతును వస్తుంది మాకు, అందరికీ వినబడాలి, బయట రానోళ్ళకి కూడా వినబడాలని చెప్పి మేము మైక్ అడుగుతాం. ఇక్కడికి రానోళ్ళకే కూడా వినబడాలి క్లాస్, అక్కడ బయట కూర్చుంటారు కదా వాళ్ళకి కూడా వినబడాలంటే మీరు మైక్ తేవాలి. అయితే ఎక్కడున్నాం? ఏ శక్తి అన్నాం? విశ్వశక్తి అనేది ఏంటిది? బ్రహ్మరంధ్రం ద్వారా. విశ్వశక్తి అంటే భగవంతుడు ఒక్కోడే. ఆ శక్తి మన లోపలికి, ఈ రంధ్రం ద్వారా మన లోపలికి వచ్చి నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఆ నాడులు శుద్ధి జరగకపోతే కళ్ళు లేవు, చెవులు లేదు, ముక్కు లేదు, నోరు లేదు, అసలు ఈ శరీరమే లేదు. అంటే మన శరీరానికి ఆ చెట్టుకి వేర్లకి ఎట్లా సంబంధం ఉందో అర్థమవుతుందా? చెట్టుకి వేర్లకి ఎలా సంబంధం ఉందో. వేర్లు లేకపోతే చెట్టు ఉంటే వేర్లు ఉంటాయా? వేర్లు ఉంటే చెట్టు ఉంటాయా? వేర్లు ఉంటేనే చెట్టు, కానీ చెట్టు ఉంటే వేర్లు కాదు. అంటే వేర్లు ఎంత ఇంపార్టెంట్ అర్థమైంది కదా? అలాగే మన నాడులు అంత ఇంపార్టెంట్. నాడులతోనే ఈ శరీరం ఉంది. అర్థమైందా? మరి ఇప్పుడు నాడులు లోపల ఉన్నాయి, రెండవ పొరలో ఉన్నాయి. ఉల్లిగడ్డని తీసిండ్లా ఎప్పుడన్నా? కోసిండ్లా? ఎప్పుడన్నా ఇది రోజు కోద్దాం. ఉల్లిగడ్డని కోసినప్పుడు పొరలు వెళ్తాయి, అవి మన లోపల ఉన్న పొరలే. ఒకటో పొర, రెండో పొర, మూడో పొర, అలా 7 పొరలు ఉంటాయి. అందుకనే మనకి ఆ నాడులు ఎంత శక్తిని తీసుకుంటాయో మన శరీరము అంత ఆరోగ్యాన్ని తీసుకుంటుంది. ఏ రోగం రావద్దు అంటే మీరు ఏం చేయాలా? పరమాత్మ యొక్క శక్తిని మీరు లోపలికి పంపించాలి. ఎక్కడికి లోపలికి అంటే మనకి నాడులు ఉండే శరీరం పేరు ప్రాణమయ శరీరం. అర్థమైందా? మన శ్వాసలో ప్రాణశక్తి ఉందమ్మా. అంటే మన ప్రాణాన్ని నిలిపే శక్తి శ్వాసలో ఉంది. అంటే ప్రాణమయ శరీరంలో ఏముందంటే మనకి నాడులు. ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు, అంటే ఇది చెట్టు అన్నట్టు, ఇప్పుడు బయటకు చెట్టు ఎట్లా కనబడుతుందో ఈ బయటకు కనిపించే మన చెట్టు ఇది కనిపించలేదు, దాని కింద వేర్లు ఉన్నాయి, కనిపించవు. అలాగే మన లోపల కూడా వాటిని వేర్లు అనుకోండి, వాటిని మనం నాడులు అంటున్నాం, దానికి వేర్లు అంటున్నాం, మనకి నాడులు. దానికి ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టాం. అవి లేకపోతే చూడండి, చెట్టు మనకి సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు పచ్చగా ఉందంటే దాని అర్థమైంది వేర్లు ఆరోగ్యంగా ఉన్నట్టు కదా. చెట్టు ఒక్కొక్కటి ఆకు రాలిపోతుంది, ఒక కొమ్మ వాడిపోయింది అంటే దాని అర్థమైంది వేర్లల్లో బలం తగ్గిపోయింది. అవునా కదా? అలాగే మనకి ఒక్కొక్క రోగం వస్తుంది అంటే మన లోపల ఏం తగ్గిపోయినట్టు? ఏం తగ్గిపోయినట్టు? వెరీ గుడ్, శక్తి తగ్గిపోయినట్టు. అవ్వ వెరీ గుడ్, ఇలా వినాల. మరి ఏం తగ్గిపోయినట్టు? చెట్టుకి ఆకులు రాలిపోతున్నాయి, కొమ్మలు ఖరాబ్ అవుతున్నాయి అంటే వేర్లలో శక్తి లేదు. అలాగే మన దగ్గర ఒక్కొక్క రోగం స్టార్ట్ అయ్యి రెండో రోగం వచ్చింది, మూడో రోగం వచ్చింది అంటే మన లోపల ఏం లేదంటే ప్రాణశక్తి తగ్గిపోయింది అని తెలుసుకొని ధ్యానంలో కూర్చోవాలి. మరి ప్రాణశక్తి ఎప్పుడెప్పుడు మన లోపలికి వస్తుంది? ఎంతమందికి తెలుసు? చేతులు ఆటండి. ప్రాణశక్తి అంటే మనల్ని ఆరోగ్యంగా, ఆనందంగా, ఆత్మ దగ్గరికి తీసుకెళ్లే శక్తి ప్రాణశక్తి, విశ్వశక్తి ఏదన్నా అనుకో. అది ఎప్పుడెప్పుడు మన లోపలికి వస్తుంది? ధ్యానంలో. మరి అందరు దునియా మీద ధ్యానం చేస్తలేరు కదా, మనమే చేస్తున్నాం. దునియా మొత్తం ధ్యానం చేస్తుందా? మరి వాళ్ళు బతుకున్నారు కదా. మరి ప్రాణశక్తి లేకుంటే బతకలేరు. మరి అందరు బతుకున్నారంటే ఇంకెప్పుడు వస్తుంది? ఒకటి ధ్యానం, మనకి ఇప్పుడు తెలిసింది. అంతకుముందు మనం బతికే ఉన్నాం కదా ధ్యానం చేయకన్నా ముందు. ఇంకెప్పుడు వస్తుంది? నిద్రలో. ఎప్పుడు? నిద్రలో. ఇంకెప్పుడు? ప్రజెంట్లో, ఈ క్షణంలో ఉన్నప్పుడు. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నా,
నేను ఈ క్షణంలో ఉండి క్లాస్ చెప్పకపోతే నా ధ్యాస అంతా మా ఇంటికి పోయిందనుకో, క్లాస్ వస్తుంది ఇడా, ఈ మేడం ఏంది సైలెంట్ కూర్చున్నది అనుకుంటారు. అంటే ఇక్కడ నేను ఎక్కడున్నా, మా ఇంట్లో లేను, మీ ఇంట్లో లేను, మీ ఊర్లో లేను, నా మాటల్లో ఉన్నా, నా ఫోకస్ అంతా నా క్లాస్లో ఉన్నా నేను. అంటే ఈ క్షణంలో ఉండి చెప్తున్నా నేను. మీరు కూడా విన్నారనుకోండి, ఈ క్షణంలో ఉండి విన్నట్టు. అంటే గతం లేదు, భవిష్యత్తు లేదు. గతంలో జరిగిన అక్కడ మీరు మీ ఇంటికి పోయిందనుకో, నేనేం చెప్పినా మీకు వినిపించదు, మీరు ఇక్కడనే ఉంటారు కానీ వినిపించదు. ఎందుకంటే మీ ధ్యాస మీ ఇంటికి పోయింది, లేదా భవిష్యత్తులోకి వెళ్ళింది. అందుకే ఇక్కడ ఉన్నారా ఉన్నారా ఉన్నారని ఎందుకు అడుగుతున్నా? మీ శరీరం ఉన్నది కనబడుతుంది నాకు, కానీ ఏముండాలి? మీ ధ్యాస. అంటే చూడండి, అందుకనే మన యొక్క నాడీ మండల శుద్ధి అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఈ శరీరానికి ఏ రోగాలు రావు. అందుకే ధ్యానం సర్వరోగ నివారణ. ఏదన్నా ఉండని అది ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ ఎప్పుడు విశ్వశక్తిని నువ్వు అపారంగా తీసుకున్నప్పుడు. మరి ఎప్పుడు తీసుకుంటాం? నిద్రలో, ఈ క్షణంలో ఉన్నప్పుడు. అంటే గతం గురించి ఆలోచించకుండా మర్చిపోయి కొంచెం జ్ఞానం వచ్చింది అనుకోండి మీకు, భవిష్యత్తు మనకేం చేసేది? భగవంతుని చేతిలో ఉంది. నడిచేది నడుస్తుంది, ఇటు నడిచేది ఇటు నడుతా, ఏది వద్దు నాకు, నేను ఈ క్షణంలో ఉంటా. ఈ క్షణంలో బువ్వు ఉందా, తిందాం. నిద్ర వచ్చిందా, పందాం. ఈ క్షణంలో, ఈ క్షణాన్ని మనము, సంతోషం ఉందండి మీ దగ్గర ఈ క్షణంలో, మీరు దాన్ని అనుభవిస్తలేరు. భవిష్యత్తు ఎట్లా అని ఆలోచిస్తున్నారు. అర్థమైంది నేను చెప్పింది? ఈ క్షణంలో నీ ముందర కేజీ స్వీట్ ఉంది, నీకు ఇష్టమైన స్వీట్ ఉంది, నీకు ఇష్టమైన పిల్లలు వచ్చిండ్లు, మీ భర్త ఏదో తెచ్చిండు నీకు, దాన్ని అనుభవించట్లేదు మీరు. ఇప్పుడు కేజీ స్వీట్ తెచ్చినావు, పైసలన్నీ ఏం చేసినావు? భవిష్యత్తుకి ఎట్లా పైసలు? అంటే చూడండి, ఈ క్షణాన్ని మనం అనుభవించట్లేదు. అందరం అలాగే ఉన్నాం. ధ్యానం చేస్తే ఏమైతే ఎరుక స్థితి వస్తుంది. ఈ క్షణంలో నాకు సంతోషం ఉందా, సంతోషాన్ని అనుభవించు. నెక్స్ట్ తర్వాత ఏమైతుందో తెలియదు. చెప్తారా మీరు అందరూ? తెలుస్తుందా? నెక్స్ట్ ఇప్పుడు నేను మళ్ళీ ఆదిలాబాద్ పోతానో లేదో చెప్పలేం. మనం ఆయన ఇంటికి పోతామో లేదో చెప్పలేం. అందుకని ఈ క్షణంలో నీ దగ్గర ఏముందో దానికి సంతోషించు. ఆ క్షణంలో ఉన్నప్పుడు నీకు అపార శక్తి వస్తుంది ఈ క్షణంలో. తర్వాత రెండవది ఏంటిది? నిద్ర. నిద్రలో ఏమవుతుంది? శక్తి వస్తుంది. అర్థమవుతుందా? నిద్రలో ఎట్లా శక్తి వస్తుంది అంటే అమ్మ, మనకి మీరు పోయేటాళ్ళని చూడాలా, కరెక్ట్ చేస్తున్నారు, పోయే వాళ్ళని చూడాలా. అప్పటి నుంచి చెప్పేది ఇదే. క్లాసు చెప్పాలి అంటే మీ దగ్గర నుంచే వస్తుంది క్లాసు. నా నుంచి మీరు క్లాస్ వినాలంటే మిమ్మల్ని బట్టి క్లాస్ వస్తుంది, మీ ఫోకస్ని బట్టి, మీ శ్రద్ధని బట్టి క్లాస్ వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ డిజైన్ చేసి రాసుకొని వచ్చి, చిట్టీలు తీసుకొని వచ్చి నేను పరీక్ష రాయట్లేదు, నక్కలు కొట్టి రాస్తలేను కదా పరీక్ష. ఇక్కడ ఏది అక్కడ చెప్పిస్తున్నాడో అదే వస్తుంది. ఇక్కడ మీ ఫోకస్ని బట్టి మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎవరన్నా లేచిపోతే చూసుడే, ఎవరన్నా నచ్చినా చూసుడే. అంటే మనకు శ్రద్ధ ఉందా? అందుకే మనం ఎదగట్లేదు. ఎలా అంటే మన కోసం 4 గంటలు ఎండలో ప్రయాణం చేసి వచ్చింది మేడం, కనికరం లేదు మీకు. ఏందమ్మా, పర్వాలేదు, నవ్వుకుంటూ మాట్లాడదాం. నేను బస్ స్టాండ్లో గంట నిలబడ్డా ఎండాల, బస్సులు లేవు. ఆ విషయం తెలియదు నాకు. నేనైతే వచ్చిన ఏమన్నా ఏ పత్రిక అన్న ఆటో వచ్చింది, అందులో కూడా అర్ధగంట కూర్చున్నా నిండేదాకా. నువ్వేమన్నా నేను ఇట్నే కూర్చుంటా, మొండైనా నేను అయితే పోతా వేల్మల్. చూడండి, అంటే ఒక మనిషి మన కోసం, మన శ్రేయస్సు కోసం, మన ఎదుగుదల కోసం ఒక రచ్చిన్లు అంటే. అందుకనే శ్రవణం గురించి పత్రి సార్ బాగా చెప్పేవారు. ఫస్ట్ శ్రవణం అనేది చాలా ఇంపార్టెంట్. మనిషిని మార్చేది శ్రవణం. వినాలి 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 అంటుండే సార్. ఎందుకు వినాలి?
ఇలాంటి మాటలు మనకు అమ్మ చెప్పలే, నాన్న చెప్పలే, గురువులు చెప్పలే, పంతులు చెప్పలే, ఎవరు చెప్తలేరు. అందుకని ఇలాంటి మాటలు వినాలి. వింటే ఈరోజు మనకి తెలియని విషయాలు మనం తెలుసుకుంటే మనది మనసు ఎంతో స్వచ్ఛంగా మారుతుంది. చంచలంగా ఉన్న మనసు నిశ్చలమవుతుంది. ఇన్ని రోజులు ఎంత వేస్ట్ చేసుకున్నా అన్న ఆలోచన నీకు వస్తుంది. అప్పుడేమవుతుంది? నిశ్చలమవుతుంది నీ మనసు. ఇన్ని రోజులు కోతిలాగా ఎగురుతుంది నీ మనసు. ఎప్పుడైతే ఈ సజ్జన సాంగత్యం వింటావో అప్పుడు ఏమవుతుంది? సత్యం కొన్ని విషయాలు తెలుసుకుంటావో నీ మనసు నిలకడగా ఉండి ఎప్పుడు ధ్యానం క్లాస్కి వెళ్దామా, ఎప్పుడు ధ్యానం చేద్దామా అని నీ మనసు నిశ్చల స్థితిలోకి వెళ్తుంది. వినగా 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 ధ్యానం చేయగా చేయగా తర్వాత ఏమవుతుంది? నీ మనసు రోజు దీనికి అంకితమైనవు అనుకో, నిర్మలమవుతుంది. నీ మనసు శుద్ధి అవుతుంది. ఎందుకంటే రోజు క్లాసులు వింటున్నావు, రోజు ధ్యానం చేస్తున్నావు. అలా నీలో మార్పు వస్తుంది. ఎక్కడోళ్ళు అక్కడ గప్చుప్ కూర్చోవాలా, ఎవరిని విలద్దు. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా చూడాలా, పిలిస్తే నిన్నే చూస్తారు. అదే ఉంది మనసు అంతా. కోతి గురించే చెప్తున్నా, నువ్వు మళ్ళీ అదే పని చేస్తున్నావు. ఆమె వచ్చిందే వెనక్కేలా మననే కూర్చోవాలి అంతే. మనం పిల్లద్దు. ఎందుకంటే మన ఫోకస్ ఇట్లా ఉండాలి. చెప్తున్నా నిజంగా. నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోగాలతో ధ్యానంలోకి వచ్చినా అన్నీ తిరుగుడు అయిపోయింది. తిరుగుడు అయిపోయినాక ఒకరోజు హాస్పిటల్లో ముక్కుకు ఆపరేషన్ కోసం అని పోయినా. కూర్చున్న కాడికి వెళ్ళి మా ఆయననేమో డాక్టర్ దగ్గర లోపలికి పోయిండు. అమ్మ 15 నిమిషాలకు ఒకటి. తర్వాత నేనేమో బయట కూర్చున్నా. నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వస్తుంది, ఆపరేషన్ వద్దు, అవునా, ఆపరేషన్ వద్దు, అవునా అనుకుంటా. నేను మా సార్ని పిలిచి, ఆపరేషన్ వద్దని లోపల అంతరాత్మ చెప్తుంది, ఎందుకో మనసు ఒప్పుతలేదు, ఒకసారి ఇంటికి పోయేద్దాంపా అన్న. మా సార్ బయటకు వచ్చి డాక్టర్ దగ్గరికి పోయి, మా మేడం నా ఆపరేషన్ వద్దంటుంది, తన ఇష్టం లేకుండా నేను చేయించా అన్నందుకు ఆ ఫైల్ తీసి మా ముఖం మీద కోపంతో వాడేసింది. వాళ్ళు ఏంటిది, అది బిజినెస్ అయిపోయింది వాళ్ళకి. ఆ కోపం కథ మనకేం చేసేది అన్నాం, మనం ముందైతే బయట పడదాం మీకు, లేకపోతే సీరేస్తాడు. ఎందుకంటే ఒక్కసారి చేసుకుంటే అది మళ్ళీ మళ్ళీ వస్తుంది అని తెలిసింది. మనసు ఒప్పుతలేదు. మెల్లిగా ధ్యానంలోకి వస్తుంది. ధ్యానంలోకి వచ్చినాక అన్నీ తిరిగిన, అన్ని హాస్పిటల్ తిరుగుడైంది. టాబ్లెట్ వేసిన, తగ్గట్లేదు. టాబ్లెట్ వేస్తేనే ముక్కు క్లియర్ కావాలా, నీళ్ళు తాగాలి, అన్నం తినాలి. అంటే నా జీవితంలో తినాలంటే ఏముంది? టాబ్లెట్ ఉంది. అంటే నా జీవితం మొత్తం ఎవరు నడిపిస్తుందో? టాబ్లెట్ నడిపిస్తుంది. అరే బాబు ఇదేం జీవితం అని నరకం అనుభవించింది. ఆ తర్వాత నా ద్వారా పాపం మా సారు నరకం అనుభవించింది. రోజులే శ్వాస ఆడక, సైనస్ ప్రాబ్లం పెద్దగా అయిపోయింది, అది ముదిరిపోయింది. తర్వాత గట్టిగా పట్టుకొని నన్ను రాత్రి 9 గంటలకు పట్టుకొని పోయిండు ధ్యానం క్లాస్కి. ధ్యానం క్లాస్కి రాత్రి 9 గంటలకు తీసుకొని పోతే ఎక్కడికంటే ఏం చెప్తలేడు. ఒక అద్భుతం కాడికి అన్నాడు. సరే అన్న, అద్భుతం అంటే ఏమైనా కొనిస్తాడేమో అనుకున్నా. మనకు అదే ఆశ కదా, అంటే మనకి ఎప్పుడు చూసినా అవే కావాలి. సరే అన్న, అద్భుతం అన్నాడు. అందరు మొగోళ్ళు ఉన్నారు, నేను ఒక్కదాన్నే ఆడదాన్ని ఉన్నా. అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నా, అందరు కన్ను మూసుకున్నారు. సన్యాసుల దగ్గరికి దొరకొచ్చిండి ఏంది అనుకున్నా. అర్థం కాదు అప్పుడు మనకి. అయితే ధ్యానంలో కూర్చున్న పెట్టిండ్లు, నాకేమో ఊపిరి ఆడట్లేదు. ఇది మూస్తే ఊపిరి ఆడ, దీంతోనే శ్వాస తీసుకున్నా నేను చాలా రోజులు నోటితో. పైన ఫ్యాన్ నడుస్తున్నా, అబ్బో నా పానాలు తీయతందుకే అద్భుతం అని దొరికొచ్చినట్టున్నాడు అనుకున్నా. ధ్యానం స్టార్ట్ అయింది. కూర్చుండబెట్టిండు, ఇట్లా ధ్యానంలో పెట్టి చెప్తూ ఉన్నాడు నాకు ఆయన. కూర్చున్నాం 10 నిమిషాలు అన్నాడు, 15 నిమిషాలు అన్న. ఇక నేను నిద్రలకు పోయినో ఏమిటికి పోయినో కానీ 15 నిమిషాల తర్వాత నాకేం తెలుస్తలేదు. లేపినప్పుడు 45 నిమిషాలు అయింది మేడం. నేను ఎందులోకి పోయినో నాకు అది ధ్యానం అని తెలియదు, నిద్ర అని తెలియదు. ఫస్ట్ అప్పుడే అడుగు పెట్టి ఏమో తెలియలేదు. పోయినా 45 నిమిషాలు అయింది మేడం, లేవండి అనమాట. 45 నిమిషాలు కూర్చున్నాను నేను. కానీ లేచినప్పుడు మాత్రం నాకు కూర్చున్నప్పుడు ఉన్న ఇబ్బంది లేచినప్పుడు లేదు. అంటే నేను కూర్చునేటప్పుడు శ్వాస ఆడక ఇబ్బందితో కూర్చున్నా. అనిల్ ఎంపదందుకే తెచ్చినట్టున్నారు అనుకున్నా. కానీ లేచినప్పుడు మాత్రం శ్వాస హాయిగా ఆడుతుంది. ఫ్యాన్ ఏమో గిర్ర తిరుగుతుంది, ఇక్కడ శ్వాస ఆడుతుంది. ఏదో జరిగింది లోపల, అద్భుతం అనిపించింది.
చూడండి ఆ సైనస్ ఎందుకు వచ్చింది నాకు ధ్యానంలకు పట్టుకరాదందుకే నాకు ఆల్రెడీ ఆడే ముందు తెలుసు కానీ రాము సంవత్సరం నుంచి